సభాధ్యక్షులు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఆల్ ఇండియా టీయూసీఐ నాయకులు, రాష్ట్ర టీయూసీఐ నాయకత్వం, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లా, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ మండలాలు, గ్రామాల నుండి వేలాది మందిగా వచ్చినటువంటి బీడీ కార్మిక అక్కలు, అట్లాగే గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ వర్కర్సు, అదేవిధంగా కేజీబీవీ కార్మికులు, ఇతర మోటారు రంగ కార్మికులు, ఆటో కార్మికులందరికీ కూడా ఈ టీయూసీఐ రాష్ట్ర మహాసభకు వచ్చినటువంటి మీ అందరికీ టీయూసీఐ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు రేపు మరి టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్లో జరపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మన బీడీ కార్మికులకు పని లేకుండా చేసి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు పెంచడం లేదు. 13 సంవత్సరాలుగా బీడీ కార్మికులకు 1000 బీడీలకు ఇస్తున్నటువంటి కూలీ రేట్లను పెంచుతూ కనీస వేతనం జీవోని ప్రభుత్వం జారీ చేయాలి. అయినప్పటికీ ఇంతవరకు జారీ చేయలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్మికులందరూ కూడా కనీస వేతనాలు సవరించబడతాయని చెప్పేసి ఆశతో మనం ఎదురు చూసినాం. అయినప్పటికీ కేసీఆర్ ఆనాడి ముఖ్యమంత్రి ఏమాత్రం పనిచేయకుండా చాలా మొండిగా ప్రవర్తించాడు. అదేవిధంగా కార్మికులకు పని తక్కువైపోయింది, పని దినాలు తక్కువైనాయి కాబట్టి కార్మికుల జీవితాలు బతకడం కష్టంగా మారిందని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుగా అనేక పోరాటాలు చేసిన ఫలితంగా జీవన భృతి మనం అమలు చేయించుకున్నాం. ఈ జీవన భృతి కూడా అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ సగం మందికి మాత్రమే ఇచ్చి మిగతా సగం మందికి ఇవ్వకుండా అనేక ఆంక్షలు, షరతులు పెట్టాడు. దాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ దాన్ని కనీసం ఈ కటాఫ్ తేదీని తొలగించకుండా కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వకుండా మొండిగా వ్యవహరించాడు. కానీ 2014లో అధికారంలో ఉన్నటువంటి కేసీఆరే గెలిచినటువంటి 119 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జీతాలని డబుల్ చేసుకోవడానికి అసెంబ్లీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. మరి బీడీ కార్మికులకు 1000 బీడీలు చేయడానికి 10-12 గంటలు పనిచేస్తే కనీసం ఆ రోజు 2014లో 100 రూపాయలు, 110 రూపాయలు వచ్చేది. ఈరోజు 261 రూపాయలు వస్తుంది షేర్ బీడీలకు. కానీ 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎవరికి చెప్పకుండా మన పైసలు, మన ప్రజల పైసలు, కార్మికుల పైసలు రాష్ట్ర బడ్జెట్ నుండి వారి యొక్క జీతాలని ఒకేసారి అసెంబ్లీలో తీర్మానం పెట్టి 2,80,000 రూపాయలకు నెలకు పెంచుకున్నాడు. మరి కార్మికులకు వచ్చేది షేర్ బీడీలు చేస్తే ఈరోజు 261 రూపాయలు వస్తుంది. వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా? నెలకు 10,000 రూపాయలు. ఈరోజు వాళ్ళకు 10,000 రూపాయలు వాళ్ళకు వస్తుంది. మరి వాళ్ళు ఏం కష్టం చేయరు, ఏసీలలో ఉంటారు. మనం ఇంత కష్టపడ్డా మనకు 200 రూపాయలు వస్తుంది. ఇది అన్యాయం కాదా? ఓట్లప్పుడు అనేక వాగ్దానాలు చేస్తున్నారు, సీట్లు ఎక్కిన తర్వాత ఏం మాట్లాడరు. అట్లాగే కార్మికులందరూ కూడా 58 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పిఎఫ్ కట్ అయి రాజీనామా చేసినటువంటి కార్మికులందరూ కూడా పిఎఫ్ ఆఫీసు నుండి వచ్చేటువంటి పెన్షన్ చాలా ఘోరంగా తక్కువగా ఉంది. దానికోసం మనం అనేక పోరాటాలు చేసినాం. చివరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం రాజీనామా చేసినటువంటి వాళ్లకు 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని మార్చాలని చెప్పి 2014 నుండి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీని మనం వేలాది మందిని కదిలించి ఆందోళన చేసి ధర్నాలు చేసి అడిగినా కూడా ఇంతవరకు దాని మీద సంతకం పెడతలేడు. కనీసం మనం ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి 9,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి బీడీ కార్మికులు, ఇతర కార్మికులందరికీ ఇవ్వాలని అనేక ఆందోళన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా, సమ్మె కూడా ఉంది. దాంట్లో కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇదే. కాబట్టి కార్మికులందరికీ కూడా ఈ సౌకర్యం రావాలి, కార్మిక చట్టాలు అమలు కావాలి, కనీస వేతనాలు పెంచాలి, కార్మికులందరూ కూడా జీవన భృతి మన రాష్ట్ర ప్రభుత్వం 2,016 రూపాయలు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని చెప్పేసి మనం ఈ మహాసభలలో ఒక చర్చ జరిపి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. కాబట్టి కార్మిక హక్కులందరూ కూడా ఇలాంటి టీయూసీఐ రాష్ట్ర కమిటీ కానీ, ఆల్ ఇండియా కమిటీ ఇచ్చేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో, పోరాటాల్లో వేలాది మందిగా పాల్గొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
ఐక్య ఉద్యమాలకు మన టీయూసీఐ ఇచ్చేటువంటి పోరాటాల్లో వేలాది మందిగా కదిలి రావాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి కార్మికులందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ